నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పుంగనూరు నియోజకవర్గ జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలో ఆయనకు కుడి భుజానికి ట్రీట్మెంట్ విజయవంతమైన నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గోత్ర నమ్మలతో ప్రత్యేక అర్చనలు జరిపారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షుడు విరూపాక్షి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ అధ్యక్షుడు నరేష్ రాయల్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, రూరల్ సీనియర్ నాయకులు శివకుమార్ రెడ్డి, నాయకులు బాలాజీ నాయక్, నందు శ్రీనివాసులు, జనార్దన రాయల్, రమేష్, వెంకటేష్, చిరంజీవి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నా నమస్కారం. మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విడుదల పవన్ కళ్యాణ్ విడుదలకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయిన వరకు మా పొందూరు జనసేన నాయకులందరూ కలిసి వినాయక స్వామిలో పూజ చేయడం జరిగింది. అలాగే ఆయన ఎంత ఆరోగ్యంగా ఉండి ప్రజల మెడలో పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా దేవుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య సమస్యతో భుజాల నొప్పి వలన ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆపరేషన్ పూర్తయినది. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన ఆరోగ్యంగా మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేసి సేవలు అందించాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ వినాయక స్వామిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళ విధవలని ఎందుకు అంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లికి బాగలేక హాస్పిటల్లో చూడడానికి వెళితే వాళ్ళ అమ్మ పిలిచింది నిలిపోయినాడు ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్య పోతే డ్రామాలు అంటున్నారు. డ్రామాలు ఆడటము మీ వైసీపీ నాయకులకు, వాళ్ళ నాయకులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లికి బాగలేకపోయినాడు. మీరేమైనా అంటే మీ తల్లిని ఇంట్లో నుంచి గెంటేసి రోడ్డు మీదకి పారేసినారు. మీ కల్చరే, మీ పార్టీనే అవినీతి పార్టీ, అవినీతిమైనటువంటి పార్టీ. ఎందుకంటే అవినీతి పరులు, మర్డర్ చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళ కోసము మీ నాయకుడు పాటలాడుతూ ఉన్నారు. నిన్న ఒక అతను గొర్రెల కాపాలని తిరుపతి అప్పలరాజు కుమారుడు 2 వీలర్తో బుద్ధి హత్య చేస్తే అతనేమో 18 ఏళ్ళ వయసు. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏమి తెలియదు. తెలియక చేసిన పొరపాటు ఉంటాడు. అంటే మీరు ఎప్పుడూనూ హత్యలు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాళ్ళని వీళ్ళకి సపోర్ట్ చేయడం తప్ప. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు గొడ్డలి పార్టీ, అంతకుల పార్టీ, అవినీతి పార్టీ అనేదానికి ఇదే నిదర్శనము. పోయిన ఎలక్షన్లలో మీకు ప్రజలందరూ కలిసి మీకు 11 సీట్లకు ఇచ్చి మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీ బుద్ధి మారలేదు. అప్పుడు మీరు 11 సీట్లకు వచ్చినటువంటి దీన్నే ఇంకా మీ మైండ్లో పెట్టుకొని మీ చిప్పు మొత్తం పార్టీలో ఉన్న ప్రతి నాయకులకి మీ చిప్పు వెళ్ళిపోయింది. ఖచ్చితంగా దీన్నే కన్నా కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో మీకు 0 కూడా వచ్చేది ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రజా సమస్యలపైన పార్టీ పరంగా, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు మాట్లాడితే మంచిదని, లేదు ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే ఖచ్చితంగా మేము కూడా మా నాయకుడు మాకు కొన్ని క్రమశిక్షణలు నేర్పించినాడు. దానికోసమే మేము ప్రతి మాట ఆచితూచి మాట్లాడుతున్నాము. మీరు ఈ విధంగానే మాట్లాడితే మిమ్మల్ని ఎక్కడ రోడ్లో నిలబెట్టి ఎక్కడ మాట్లాడాలో మాట్లాడి మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని మరొక్కసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఖబర్దార్ మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఇక నుంచి మాట్లాడబోయేది వేరేగా ఉంటుంది.
తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు అందరికీ మీరు ఎన్ని అబండాలు వేసినా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, అభిమానుల ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి సమస్య వచ్చినా పైన దేవుడు ఖచ్చితంగా జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇలాంటి నాయకుడు అవసరం ఉందని ఆ దేవుడికి తెలుసు. మీకు ఆ దేవుడు తొందరలోనే మీకు ఇంకా ఎక్కడ పంపించాలో ఖచ్చితంగా పంపించాలని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్